ఇప్పుడైనా ఇప్పుడైనా అంటే అర్థం ఏంటంటే, మీ జీవితంలో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉండొచ్చు, రావాల్సిన కష్టమంతా వచ్చుండొచ్చు. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు టర్న్ టు గాడ్. దేవుని వైపుకు తిరగడానికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు ప్రభు వైపు తిరిగినా నా పరిస్థితులు బాగుపడతాయా అని ఎవ్వరు కూడా అనుకోవాల్సిన వీలు లేదు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి, దేవునికి తిరిగి సన్నిహితంగా రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లు అపవాది వాయిదాలు మనస్తత్వం మనలో పెడతాడు. నాట్ నౌ, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, లేటర్, ఇప్పుడొద్దులే అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాం. మరొక ఆలోచన విధానము దేవునికి దగ్గరగా రాకుండా మనల్ని ఆపేది ఏంటంటే, ఇంత నష్టపోయాక ఇంకేం బాగుపడతానులే, ఇంత కష్టం వచ్చాక ఇంకా నా జీవితంలో మళ్ళీ ఏ ఆనందమో వస్తుందిలే, ఇంత లోతుకి నా జీవితం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి తేల్తానులే పైకి, ఇంత దేవునికి దూరం అయ్యాక ఇప్పుడు ఏమి దగ్గర అవుదాంలే అని కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒక కారణాన్ని మనం మనసులో పెట్టుకొని దేవుని వైపుకు తిరగకుండా, దేవునికి మనఃపూర్వకంగా మనల్ని అప్పగించుకోకుండా, సమ్ థాట్ ఆర్ సంథింగ్ విల్ కీప్ us ఫ్రమ్ కమింగ్ క్లోజ్ టు గాడ్. ఏదో ఒక మనిషో, ఏదో ఒక వ్యక్తో, ఏదో ఒక పరిస్థితో, ఏదో ఒక ఆలోచన విధానమో మనం దేవునికి దగ్గరగా రాకుండా ఆపుతూ ఉంటుంది. అయితే వాక్యంలో దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా మాట్లాడుతూ, ఇప్పుడైనా, ఇట్ ఈస్ నాట్ టూ లేట్, దేవుని వద్దకు రావడానికి ఎప్పుడు ఆలస్యం అయిపోయింది అని భావించడానికి వీల్లేదు. అయిన ఆలస్యం అయింది, ఇక ఆలస్యం చేయకుండా ప్రభు వైపుకు తిరిగితే ఇప్పుడైనా